తర్షిష్ వాళ్ళనేవి బ్రాండెడ్ బోట్స్ అవి, కానీ అలాంటి బోట్స్ ఉన్నాయట. ఖండాలు ఖండాలు, ఈ దేశం వెళతాయి ఆ దేశం వెళతాయి. మీరు చరిత్ర చదవండి, మన ఇండియన్ హిస్టరీలో కూడా సొలొమోను ఆ రోజుల్లోనే ఇక్కడి నుంచి సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళిన దాఖలాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? ఇండియా ఈ రోజుకి మన ఆసియా సుగంధ ద్రవ్యాలని ఎక్స్పోర్ట్ చేయడంలో మన దేశాలు కూడా నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాయి కదా. ఏంటిది, పసుపు కొమ్ములు, ఈ సున్నం, ఇంకేవి ఉన్నాయిగా, ఈ టీ పొడి, కాఫీ పొడి ఎన్ని ఉన్నాయిగా, ఇవేవైతే ఉన్నాయి, గంధపు చెక్కలు, ఇవన్నిటిని కలిపి సుగంధ ద్రవ్యాలని ఆ రోజుల్లో అవుతున్నారు. ఆ రోజుల్లో ఇక్కడ సుగంధ ద్రవ్యాలు ఆలపట్టుకెళ్తే అక్కడ పూసలు పర్షియన్స్ నుంచి అక్కడ నుండి పూసలు ఉన్నాయిగా, ఆ పూసల వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు. ఇంత పట్టుకెళ్ళాడు. ఇంకేం చేస్తున్నాడు చూడండి, ఈ వాడలు పట్టుకెళ్ళి ఏడాదికి ఒక్కసారి, 3 సంవత్సరాలకు ఒక్కసారి సొలొమోను దగ్గరికి వచ్చేటప్పుడు ఏం తెచ్చాయట? బంగారం, ఎండి, దంతాలు, కోతులు, నెమళ్ళు, పెట్లు. అడుగుతున్నాను, రాజుకి కోతులు ఎందుకండి? కోతులు అడుగుతుంటాడా? రాజుకి కోతులు ఎందుకు? రాజుకి నెమళ్ళు ఎందుకు? ఇంకా ప్రశ్న అడుగుతున్నాను, దంతాలేంటి? చాలా మంది దంతాలంటే ఏమనుకున్నారు, ఈ పాసి దంతాలు అనుకుంటున్నారు. ఈ మధ్య కావిడ ఇలా గ్లాస్ పద్దలు కొట్టేసుకుని ఇలా వచ్చి ఇలాంటి మైకోటి పెట్టి మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంటే ఏంటి, కారం ఉంటే పాసు ఉంది మా పళ్ళకి అడుగుతున్నాను. ఇలా చెత్త ఎక్కడ ఈ పాసి దంతాలు కోసం చెప్తాడు. ఇక్కడ దంతాలు అంటే చెప్పిన ఏనుగు దంతాలు. ఆ రోజుల్లో ఏనుగు దంతాలు, ఎంత టెక్నాలజీ వాడాడు చూడండి. ఆ రోజుల్లో ఏనుగు దంతాల చేత సింహాసనాలు చేయించాడట. ఆ దంతాలకి మళ్ళీ గోల్డ్ కలర్ పొదిగించాడట. ఎక్కడెక్కడ ఎలా వాడాలో అలా వాడాలట. కోతులు, నెమళ్ళు, పిట్టలు ఇవన్నీ ఎందుకు రప్పించాడంటే, ఇప్పటికీ మీరు చూడండి, రాయల్టీ అనడానికి ఒక గుర్తుల్లో ఒక గుర్తు ఏంటి చెప్పిన, విచిత్రమైన జంతువుల్ని డబ్బున్న వాళ్ళు పెంచుతారు. మీకు అదే గుర్తు. ఈ సినిమా చూసారు, అందరూ కుక్క పిల్లల్ని